రూ. 20,000 ఒక మంచి 5G మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో ప్రెజెంట్ రూ. 20,000 ఉన్న టాప్ 3 బెస్ట్ 5G మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్ధంగా చూడండి. అంతేకాక కొత్తోళ్ళ మధ్యన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మధ్య సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి పోకో X7 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz 1.5K కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఈ బడ్జెట్‌లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంది. ప్రెజెంట్ మనకి రూ. 20,000 ప్రెజెంట్ మీరు రూ. 20,000 ఒక మంచి కర్వ్ డిస్ప్లే మొబైల్ కావాలనుకుంటే ఇది మాత్రం చాలా మంచి ఆప్షన్. దాంతో పాటు కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP సోనీ LVT600 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా వస్తుంది. మెయిన్ కెమెరా సోనీ కెమెరా కాబట్టి ఫోటోస్, వీడియోస్ కూడా బాగానే తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా 20 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దీంట్లో మీరు జనరల్ యూజ్ కానీ దాంతోపాటు మీడియం రేంజ్ గేమ్స్కి ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా డీసెంట్గానే ఇచ్చినారు. దాంతోపాటు స్పీకర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. లైట్గా చినుకులు పడినా డస్ట్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. కంప్లీట్ IP69 వాటర్ రేటింగ్తో వస్తుంది. ఇవే ఈ పోకో X7 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి రూ. 18,000 ఉంది. ఈ బడ్జెట్లో ఒక మంచి 5G మొబైల్ అని చెప్పొచ్చు. మెయిన్గా మీకు కర్వ్ డిస్ప్లే మొబైల్ కావాలనుకుంటే. సెకండ్ మొబైల్ వచ్చేసి వివో T4R కానీ ఐక్యూ ZN-R. ఈ రెండు మొబైల్ కూడా సేమ్ మొబైలే, సేమ్ ఫీచర్సే. జస్ట్ మనకు పేర్లు మాత్రమే చేంజ్ అవుతాయి. ఇవి రెండు కూడా మనకు సేమ్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండు మొబైల్స్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డి ప్లస్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే యూజ్ చేసినారు. డిస్ప్లే వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. మీరు దీంట్లో మూవీస్ చూడాలన్నా, వీడియోస్ వాచ్ చేయాలన్నా డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా 32 MP. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30fpsలో వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్. ఇది కూడా ఒక మంచి 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మీడియం రేంజ్ గేమ్స్ కానీ జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5700 mAh బ్యాటరీ ప్లస్ 44 hours ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు IP69 వాటర్ రేటింగ్. ఇవే రెండు మొబైల్లో ఉన్న ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా పర్ఫార్మెన్స్ దాంతోపాటు వాటర్ రేటింగ్ అన్నీ కూడా మంచి ఫీచర్స్ చేసినారు. ఈ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడితే ఈ వివో T4R, ఈ ఐక్యూ ZN-R స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి రూ. 21,000 పెట్టినారు. ఈ రెండు మొబైల్ కూడా సేమ్ ప్రైజెసే. కానీ ఐక్యూ ZN-R 5G మీద రూ. 2,000 క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు ఐక్యూ ZN-R వచ్చేసి అమెజాన్లో దొరుకుతుంది. దానికి రూ. 2,000 అడిషనల్గా క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే రూ. 19,000 వస్తుంది ఐక్యూ ZN-R 5G. సో వివో T4Rతో కంపేర్ చేస్తే ఐక్యూ ZN-R విత్ కార్డ్ ఆఫర్తో మంచి ప్రైజింగ్కి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ మొబైల్ వచ్చేసి ఈ మొబైల్ వచ్చేసి ఆల్రౌండర్ మొబైల్. దీంట్లో డిస్ప్లే, కెమెరా పర్ఫార్మెన్స్, వాటర్ రేటింగ్ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ P3 Pro 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120Hz 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే వచ్చేసి లేటెస్ట్ అండ్ బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో మీరు మూవీ చూడాలన్నా, గేమింగ్ ఆడాలన్నా డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. అది కూడా పెద్ద సైజ్ ఉంటుంది, 6.83 ఇంచెస్. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX896 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కెమెరా కూడా మంచి కెమెరా అని చెప్పొచ్చు సోనీ నుంచి. దాంతోపాటు దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్. ప్రెసెంట్ ఉండే అన్ని మొబైల్తో కంపేర్ చేస్తే దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్నా, జనరల్ యూస్కి ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ప్లస్ 80 hours ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువగానే ఇచ్చినారు దీంట్లోన. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ
IP69 వాటర్ రేటింగు, ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది ప్రెజెంట్ మనకు 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి రూ. 21,000 ఉంది. ఈ బడ్జెట్‌లో మాత్రం చాలా మంచి ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. పోకో X7, ఐక్యూ జెడ్10R ఈ 2 మొబైల్స్‌తో కంపేర్ చేస్తే ఈ రియల్‌మీ P3 Pro వచ్చేసి చాలా మంచి లూడీల్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మనకి రూ. 20,000 బడ్జెట్‌లోన. ఈ 3 మొబైల్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.